కొట్టేస్తే డౌన్ ద లెగ్ సైడ్ వైడా కాడికి తగిలినట్టుగా ఉంది. అదే ఎంపైర్ చెప్పినట్టున్నారు. ఒక్క టాస్ కూడా గెలవకుండా ఐసీసీ ఈవెంట్ గెలిచిన మొదటి టీమ్ గా మారుతుంది ఇండియా. ఇది ఎప్పుడన్నా కనీ విని ఎరిగారా? ఇది కూడా మందే రికార్డు. మరి ఓసారి ఇంకా 4 runs కావాలి. మా టీం అంతా, కామెంటరీ టీం అంతా రెడీగా ఉంది గంగం డాన్స్ చేయడానికి. ఇక్కడ క్విక్ సింగిల్ అండ్ ఆఫ్ కోర్స్ గెలుపు ఇంకాస్త చేరువ. 3 పరుగులు మాత్రమే. ఇందాకే ప్రాక్టీస్ చేశాం మేము. అదేదో సెలబ్రేషన్ ఏదో అన్నారు పక్కన. ఏదమ్మా అది, ఏందమ్మా అది? గంగం స్టైల్ అంటే గంగం స్టైల్ మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు ఆ 3 runs మాత్రమే బ్యాలెన్స్. అది అయిపోతే రెడీ. ఇక్కడ ఫామ్ హౌస్ లో అందరూ, అలాగే ప్రేక్షకులందరూ, ఫ్యాన్స్ అందరూ భారతదేశంలో ఎక్కడ చూస్తున్నా సరే లెట్ సెలబ్రేట్. ఎందుకంటే ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ కౌశిక్. ఇండియన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి మూమెంట్ ఇది. ఎందుకంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇండియా మరి ఫైనల్స్ కి రావటం, ఫైనల్స్ లో ఇక్కడ గెలిచే అవకాశం దొరకటం, ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. 3 runs కావాలి. ఫుల్ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, ఒకే రన్ వస్తుంది. ఇంకాసేపు వెయిట్ చేయాలి. ఇంకా 2 runs కావాలి ఇండియా గెలుపు కోసం. 1 to tie, 2 to win. అయిపోయింది. ఒక ఓవర్ మిగిలిండగా అయిపోయినా సరే అవ్వకపోయినా సరే మ్యాచ్ అయితే అయిపోయింది. కేఎల్ రాహుల్ పైకి చూస్తున్నాడు. ఆ పైవాడిని ఓ ధన్యవాదం చెప్తున్నాడు. బికాస్ తనకి అవకాశాన్ని కలిగించాడు ఆ పైవాడు. ఎందుకంటే ఆ వరల్డ్ కప్ లో జరిగిన అవమానం, ఆ ఓటమి, ఆ చేదు జ్ఞాపకాన్ని మరొక ఐసీసీ ఈవెంట్ లో చెరిపేసే ఛాన్స్. జడేజా ఆఖరి మ్యాచ్ కాదో మనకి ప్రస్తుతానికి తెలియదు. ఫర్ షూర్ గెలవాలి. లాస్ట్ బాల్ ఇది, నాకైతే ఇదే లాస్ట్ బాల్. అండ్ yes, గ్యాప్ లో ఇండియా ఐసీసీ ఛాంపియన్స్ మరోసారి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జడేజా బ్యాట్ నుంచి విన్నింగ్ ఇట్. ఇండియా మరోసారి ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్. చెప్పాం కదా, ఒక ఓవర్ మిగిలి మ్యాచ్ గెలిస్తే మీకు ఏమైనా ఇబ్బంది ఏం లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా. జై హో టీమ్ ఇండియా. అన్బిలీవబుల్ సీన్ చూస్తున్నాం దుబాయ్ లో కొడితే ఇండియాలో సౌండ్ మోగాల. అది ఇండియన్ టీం అంటే. 3వ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది టీం ఇండియా.